హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి మళ్ళీ ముగ్గు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ అలాగే టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, నాకైతే ఈసారి ఎందుకో ఎక్కువ చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయన్నమాట. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నాకు మర్చిపోలేని మెమొరీ అనమాట. అందుకోసమే కొన్ని విషయాలు అయితే చెప్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఇంకా ఈ వీడియో అంతా కూడా నేను స్కూల్లో ముగ్గుల పోటీకి వెళ్ళాను కదా. నేను అసలు ఎప్పుడు కూడా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయలేదన్నమాట. ఇంకా నేను 9th ఉన్నప్పుడు ఒకేసారి నేను ఫస్ట్ టైం అది కూడా 9th క్లాస్లో ఉన్నప్పుడు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశాను. జనవరి 26కి ఆ రోజే వేయాలన్నమాట. ముందు ఉండదు, మాకు 26th రోజే వేయాలి. ఇంకా మాకు ఆ రోజైతే నేను మార్నింగే రెడీ అయ్యి వెళ్ళాను. నేను మా బాపు వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళగానే ఇంకా ఎవరు కూడా రాలేదు. మాకు 7:30కి మాకు అందరు వచ్చేస్తారు. మేమైతే ఎర్లీగా 5:45 వరకే వెళ్ళిపోయామన్నమాట స్కూల్కి. ఇంకా అప్పటి వరకు అయితే ఎవ్వరు రాలేదు. ఇంకా ఎవరు రాకపోయేసరికి ఇంకా నేనైతే మా బాపుని తీసుకొని వెళ్ళాను స్కూల్కి. ఇక్కడ మాకు వేసేది ఎక్కడ అని ప్లేస్ చూపెట్టారనమాట ముందు రోజే. ఇంకా అక్కడైతే మేము అంతా కూడా నీట్గా చేసుకొని ఇంకా వాటర్ అంతా అసలు నాకు ఏం చేయరాదు, అంతా మా బాబు అయితే అంతా అక్కడ నీట్గా చేసేసి ఇంకా వాటర్ కొట్టేసి నాకైతే చాలా హెల్ప్ చేశాడనమాట. నాకు అది అసలు మర్చిపోలేని మెమొరీ. అందుకే అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా నేను ఇవన్నీ కూడా యాడ్ చేసి చెప్తున్నాను అనమాట. నాకు ఆ రోజు కూడా మా పిల్లల స్కూల్లో ముగ్గులు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే నాకు ఇవన్నీ కూడా గుర్తొచ్చాయి అనమాట. ఇంకా పండుగకు ఇంటికి వెళ్ళాను కదా, అందుకోసమే ఇంకా చెప్పలేదు. ఇంకా అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. నా చిన్ననాటి ఈ మెమొరీస్ అన్నీ కూడా చిన్న మెమొరీలు అన్నీ కూడా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకా అయితే ఆ రోజు నేను ఫస్ట్ టైం ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశాను. ఇంకా నాతో అయితే అంత పొద్దున కదా నన్ను బాబు తీసుకొని వెళ్ళాడనమాట. అక్కడ చూస్తేనేమో ఎవరూ లేరు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాదేమో 9th 10th గవర్నమెంట్ స్కూల్ అనమాట. ఇంకా ఆయమ్మ వాళ్ళు కూడా అప్పటికి రాలేదు. ఇంకా బాబు నాతో పాటు ఉండి అక్కడంతా కూడా క్లీన్ చేసి ఇంకా వేప చెట్లు ఉన్నాయన్నమాట. వేపాకు ఫుల్గా ఉండేది. నేను ఎక్కడి వరకు ముగ్గేస్తానో అక్కడి వరకు అంతా కూడా క్లీన్ చేసి ఇంకా వాటర్ కొట్టి తనైతే నన్ను అందరు ఎవరైనా కొంతమంది వచ్చే వరకు మా బాబు అయితే నాతోటే ఉన్నాడనమాట. నాకైతే అది మర్చిపోలేని మెమొరీ అనమాట. అందుకే నాకు స్కూల్లో ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తుంటే ఈ మెమొరీ అయితే చాలా గుర్తొచ్చింది. అందుకే ఈ వీడియోలో షేర్ చేసుకుందామని చెప్పేసి చెప్తున్నాను. ఇంక ఇక్కడ మేము ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి 4కి లేసేవాళ్ళం అనమాట. అమ్మ, నేను, తమ్ముడు మేమందరం కూడాను. ఎందుకంటే అప్పుడు మాకు నీళ్ళ ఇబ్బంది ఫుల్గా ఉండేది. మార్నింగ్ లేచి 4కే మేము తమ్ముడు నేను బోరింగ్ కొడుతుంటే అమ్మ వాళ్ళు అయితే మోసేదన్నమాట. ఇంకొకసారి అయితే ఈవినింగ్ టైంలో నేను స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా నేనైతే మోసేదాన్ని అనమాట. చిన్నప్పటి నుండి నీళ్ళు చాలా మోసేదాన్ని చిన్న అడ్డాలతోటి. ఇంకా నేను అందువల్లనే కొంచెం పొట్టిగా ఉన్నావు అని చెప్పేసి అంటారనమాట. అంత మోసేదనమాట. స్కూల్ నుంచి రావడంతో ఒక 20-25 వరకు బిందెలు అయితే మోసేది, చిన్న బిందెలతోటి. ఇంకా అమ్మ వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళి వచ్చే వరకు మళ్ళీ ఎప్పుడు చేస్తారని చెప్పేసి ఇంకా నేనైతే మోసేదనమాట నీళ్ళు. ఇంకా ఆ చిన్న మెమొరీ అయితే ఈసారి గుర్తుకొచ్చాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా పాప కాకర పుల్లలు కాలుస్తుంది. ఇంకా ఈ మెమొరీ ఇలా చూస్తుంటే ఏం గుర్తొచ్చిందంటే చిన్నప్పుడు మేము రెంట్కి ఉండేవాళ్ళం అనమాట. అక్కడ చింత చెట్టు ఉండేది. ఇంక ఇలా క్రాకర్స్ తెచ్చినప్పుడు ఏమైందంటే దివాళీ పండుగకి బాబు అయితే క్రాకర్స్ తీసుకొచ్చేవాడు. ఇలా కాల్చిన తర్వాత బ్యాక్ సైడ్ మలిచి ఆ చింత చెట్టు మీద ఇసిరేవాడనమాట. ఇంకా అవి అందులో కొమ్మలకి చిక్కుకొని అందులో నుంచి మెరుగు పడుతుంటే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. ఇంకా అది కూడా గుర్తొచ్చిందనమాట. ఇంక ఇక్కడ చకినాలు చూస్తుంటే ఏమనిపించిందంటే మాకైతే పొయ్యరాని టైంలో మా బాబు ఏం చేశాడంటే నూనె కవర్స్ ఉంటాయి కదా, ఆయిల్ ప్యాకెట్స్, అవి అయితే ఎడ్జ్లో కట్ చేసి పిండి అంతా కూడా అందులో పెట్టేసి పొయ్యమని చెప్పేసి ఇచ్చేవాడు అనమాట. ఇంకా అప్పుడు పాల ప్యాకెట్లు అంత లేదు కదా, ఓన్లీ ఆయిల్ ప్యాకెట్స్ లేదంటే కవర్స్లో స్టిఫ్గా ఉండే కవర్స్లో ఇలా మూలలకి కట్ చేసి ఇంకా అందులో పిండి పెట్టించి ఇచ్చేవాడు అనమాట. అలా పోసేవాళ్ళము. ఇంకా అప్పాలు చేస్తుంటే అది గుర్తొచ్చిందనమాట. ఈ చిన్న మెమొరీలు ఎలా అనిపించాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ లైఫ్లో జరిగాయా ఇలాంటివి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
నాకెందుకో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనిపించింది. అంతా కూడా మెమొరీస్, నాకు కూడా ఒక మెమొరీ లాగా ఉంటుంది యూట్యూబ్లో అని చెప్పేసి నేనైతే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అలా చిన్న చిన్నగా అలా నేర్చుకొని ఇంక ఇప్పుడైతే ఫాస్ట్గా వేస్తున్నాము. అలా చేసిచ్చేవాడు అనమాట. అప్పుడు ఐడియాలు వేరే ఉండేది. ఇప్పుడేమో ఎవరు కూడా అసలు పోయటనే లేదు ఇప్పుడు పిల్లలైతే. ఇంకా అప్పటి లైఫ్ వేరే కదా. సో ఇంకా నెక్స్ట్ మెమొరీ వచ్చేసి ఇంక ఇక్కడ మేమైతే ప్రతి సండే కూడా బావి దగ్గరికి వచ్చేవాళ్ళము. ఎందుకంటే మాకు ఇంటి దగ్గర వాటర్ అంతా కూడా ఉప్పు వాటర్ ఉండేది అనమాట. మేము మోసినా కూడా వాటర్ అంతా కూడా ఉప్పు వాటరే ఉండేది. అందుకోసమే ఇంకా బట్టలు పిండుకోవడానికైతే ప్రతి సండే కూడా బావి దగ్గరికి వచ్చి పిండుకునే వాళ్ళము. ఇంకా సమ్మర్ అయితే రోజు తీసుకొచ్చి బట్టలు పిండేసి, లేదంటే 2 డేస్కి ఒకసారి అయినా వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ బండ మీద అయితే ఉతికే వాళ్ళం అనమాట. ఉతుక్కొని ఇక్కడే ఎండేసుకొని పోయేవాళ్ళము సమ్మర్లో. ఇంకా సండే అయితే ఇలా పిండేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంటికన్నీ ఎండేసుకునేది. అట్లా అన్నీ కూడా మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడైతే. ఇంకా మాకు అప్పుడు కూడా కొబ్బరి చెట్లు ఉండే అనమాట. ఇంకప్పుడు కూడా ఇలానే తాగేవాళ్ళం. ఇంకా కుంకుడుకాయ చెట్లు ఉండే అనమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆ కుక్కుడుకాయ చెట్ల మీద కూడా ఆడుకునే వాళ్ళము. అందులో కుక్కుడుకాయలు వచ్చిన తర్వాత పచ్చిగా ఉన్నప్పుడు అందులో మనం పినిస్తో హోల్ చేసి అందులో నుంచి తీసి ఊదితే మనకి ఇలా బబుల్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు పిల్లలకేమో 20 రూపీస్కి ఒకటి వస్తుంది కదా, అలాంటివి ఆ కుక్కుడు చెట్టు కాయలతోటి పచ్చిగా ఉన్నప్పుడు ఏంటంటే హోల్ చేసి పినిస్తో ఇలా అంటే మనకు ఇలా ఊదితే మనకైతే బబుల్స్ వస్తాయన్నమాట. అలా ఆడుకునే వాళ్ళము. ఇంక ఇక్కడ పాలకూర దగ్గరికి వచ్చేసరికి మాకు గుర్తొచ్చిన మెమొరీ కూడా చెప్తాను. ఇంక ఇక్కడ మా అమ్మ వాళ్ళైతే ఇప్పుడు కూడా కూరగాయలే పండించేవాళ్ళనమాట. మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి కూడా కారణం కూరగాయలు పండించే మా అమ్మ వాళ్ళైతే ఈ పొజిషన్కి వచ్చారనమాట. ఇంకా చిన్నప్పటి నుంచి మేము కూడా మా అమ్మ వాళ్ళు ఏంటంటే పాలకూర, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, ఇంకా సమ్మర్ వస్తే గోంగూర, తోటకూర ఇవన్నీ కూడా అలికేదనమాట. ఇంకా మాకు ఇచ్చైతే పంపించేది. ఇంకా ఉల్లికాడలు కూడా కట్టలు కట్టేసి ఇలా రూపాయికి ఒకటి అని చెప్పేసి అమ్మమ్మ అని చెప్పేసి నన్ను తమ్ముడిని అయితే పంపించేదన్నమాట. ఇంకా మేమైతే పొద్దున సాయంత్రం వెళ్ళి అమ్ముకొచ్చేదనమాట. ఇంకా నా ఫస్ట్ కమ్మలు అయితే నేను అమ్ముకొచ్చిన కొత్తిమీరతోటి మా అమ్మ చేయించిందనమాట. ఇప్పటికీ కూడా చాలా వరకు నన్ను ఊర్లో కొత్తిమీర అమ్మేది కదా, చిన్నప్పుడు కొత్తిమీర అమ్మేది కదా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా మేము కొత్తిమీర సీజన్ అప్పుడు కొత్తిమీర అమ్మేది. లేదంటే ఇంకా సమ్మర్లో అయితే పాలకూర, ఇంకా చుక్కకూర, ఇంకా తోటకూర, గోంగూర ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కట్టలు కట్టిస్తే గోంగూర కట్టలు ఏమో 5 రూపీస్కి ఒకటి అమ్మేవాళ్ళము. ఇంకా ఇవైతే ఏమో 10 రూపీస్కి 3 అమ్మేవాళ్ళం అనమాట. పాలకూర కట్టలు ఇలా చెప్పేదనమాట. ఇవి ఇంత కమ్మాలి, ఇవి ఇంత అని చెప్పేసి అమ్మ మాకు చెప్పి పంపిస్తే ఇంకా నేనైతే పొద్దున సాయంత్రం వెళ్ళి అమ్ముకొచ్చే వాళ్ళం అనమాట. ఇంకా మాకైతే అవన్నీ కూడా ఈ కొత్తిమీర చూస్తుంటే అవన్నీ అప్పుడైతే ఇలా మీరు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడేమో షాప్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పేసి అమ్మ వాళ్ళు అంటూ ఉంటే మాట్లాడుకుంటూ మేమైతే ఇక్కడ కొత్తిమీర తీస్తున్నాము. అప్పుడు ఇప్పుడు నా చేతిలో ఉంది 5 రూపీస్ అన్నమాట. 5 రూపీస్ అలా 2 కట్టలు ఇలా చేసి ఇచ్చేదనమాట. ఒకటి ఆటనకు ఒకటి అమ్మేదాన్ని నేనైతే. ఇలా 2 రూపీస్కి 4 5 ఇచ్చేదాన్ని. అలా అమ్ముకొచ్చిందాన్ని అనమాట నేనైతే. నాకైతే చాలా మెమొరీలు ఉంటాయి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా అమ్ముకుంటేనే ఒక 7th 8th వరకు కూడా నేను కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా అమ్మాను. తమ్ముడు కూడా అమ్మాడనమాట. కాకపోతే వాడు 7th నుంచి వాడు హాస్టల్లో ఉండిపోయాడు. ఇంకా నేనేమో 7th or 8th వరకే అమ్మేశానమాట. ఇంకా తర్వాత వెళ్ళలేదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఊళ్ళో కూడా షాపులు ఎక్కువైపోయాయి. ఇంకా వాళ్ళే వచ్చి తీసుకెళ్తూ ఉంటారనమాట. సో ఇంకా ఈ కొత్తిమీర అంతా చూసారా ఎంత బాగుందో. ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను ఇక్కడ పొలం దగ్గర అన్నీ కూడా. ఎవరైనా చూడకపోతే చూడండి తప్పకుండా. మీకు ఎలాంటి మెమొరీస్ ఉన్నాయనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా చిన్నప్పటి మెమొరీస్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ మా బావి దగ్గర పెద్ద రేగాయ చెట్టు ఉండేదన్నమాట. మాకు స్కూలు దగ్గరే కాబట్టి మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్స్ని తీసుకొని బావి దగ్గరికి వచ్చి రేగాయలన్నీ కూడా ఏరుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. జేబులలో వేసుకొని ఇంకా తినుకుంటూ వెళ్ళేవాళ్ళము. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా
మా ఫ్రెండ్స్ని ఇలా బావి దగ్గరికి తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట. వాళ్ళు కూడా చూస్తామని చెప్పేసి వచ్చేవాళ్ళు. ఇంకా వాళ్ళైతే వస్తే ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చారని చెప్పేసి వాళ్ళకి కూరగాయలు కూడా ఇచ్చి పంపించేదనమాట. ఇంకా ఇంట్లోకి వాళ్ళు వండుకోవడానికి అని చెప్పేసి ఏముంటే అవి ఇచ్చి పంపించేదనమాట. అప్పటి మెమోరీస్ అయితే నిజంగా అండి అసలు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు ఇంకా, కానీ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము. అసలు ఇప్పుడున్న పిల్లలైతే అసలు ఎంజాయ్ ఏం లేదు, అంటే ఫోన్లే చూస్తున్నారు, లేదంటే ఇంట్లోనే ఏదైనా ఒక ఆట ఆడుతున్నారు. అప్పుడైతే మొత్తం కూడా బయటే ఆడుకునే వాళ్ళం అనమాట. ఇంకా సమ్మర్ వస్తే ఇంకా పల్లి ఆటలు అని చెప్పేసి, ఇంకా లేదంటే చిర్రగోనె ఆటలు, వర్షాకాలంలో ఏమో చిక్కుపుల్ల ఆటలు అని చెప్పేసి ఆడుకునే వాళ్ళం. అంతా ఫుల్గా ఎంజాయ్ చేసే వాళ్ళం. అయితే ఇంకా కోతికొమ్మచ్చ ఆటలు ఇలాంటివి అయితే బాగా ఆడుకునేది. ఇంకా మనకు సమ్మర్ స్టార్ట్ అయ్యేప్పుడు మనకు మామిడికాయలు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు మా నాన్నమ్మ వాళ్ళకి మామిడి చెట్లు ఉండే అనమాట. అప్పుడు మామిడికాయలు ఏరుకోవడానికి కూడా ఆఫ్టర్నూన్ మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా ఈ వీడియోస్ అయితే ఇంతే అండి. ఇంకా నాకు గుర్తు రావట్లేదు, చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి, కానీ అవి కొన్ని గుర్తు రావట్లేదు. ఇంకా ఇదే అండి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ మెమరీస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా, ఇందులో నా మెమరీస్కి మీ మెమరీ ఏమైనా మ్యాచ్ అయిందా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.